హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఎక్కువ వీడియో అనేది చేస్తున్నాను. సో ఆ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే మొదటి అలాగే రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తున్నాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో మళ్ళీ సప్లిమెంటరీకి సంబంధించి వీళ్ళు ఫీజు అనేది కట్టాలి కాబట్టి సో ఈ ఫీజు అనేది ఎప్పటి వరకు కట్టొచ్చు, అలాగే మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, అలాగే మనకు ఈ ఎగ్జామ్స్లో బాయ్స్ పై చేయి సాధించారా లేదంటే కనుక గర్ల్స్ పై చేయి సాధించారా, పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే ఇక్కడ మనకు వివరాలు అయితే వచ్చాయండి. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంటర్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలయ్యాయి. అయితే మనకు ఏపీ ఇంటర్ ఫలితాలు మనకు విజయవాడలో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్ అలాగే మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు అనేది ఒకేసారి విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కాబట్టి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఫలితాలు అనేది ఈజీగా తెలుసుకోవచ్చండి. అయితే మనకు ఈసారి ఎవరైతే ఈ ఫలితాల్లో ఫెయిల్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి ఇంటర్ బోర్డు మళ్ళీ సప్లిమెంటరీకి సంబంధించి మీరు అంటే ఫీజు కట్టాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ ఫీజు వచ్చేసి మనకు మే 24 నుండి జూన్ 1 మధ్య వీటిని అయితే మనకు పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ నెల 18 నుండి 24వ తేదీ మీరు ఈ సప్లిమెంటరీ ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి. ఈ సప్లిమెంటరీ ఫీజు మీరు 18 నుండి 24 వరకు మీరు చెల్లిస్తే కనుక మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మే 1 నుండి 4వ తేదీ వరకు అయితే ఈ ఎగ్జామ్స్ ఏదైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవైతే కండక్ట్ చేయబోతున్నారండి ఇంటర్మీడియట్ బోర్డు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఈ ఇంటర్ రిజల్ట్స్లో మళ్ళీ మనకు అమ్మాయిలే పై చేయి అయితే సాధించారండి. సో అబ్బాయిలు అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 81% అమ్మాయిలు, అలాగే అబ్బాయిలు వచ్చేసి 75% అయితే ఉత్తీర్ణత అయితే సాధించారు. అలాగే ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 78% అమ్మాయిలు సాధించారు, అలాగే అబ్బాయిలు వచ్చేసి 67% సాధించారు. టోటల్గా అమ్మాయిలదే పై చేయి అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు కూడా ప్రకటించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.